ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ రాజీనామాకు సిద్ధం. తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఏ రాష్ట్రమైనా ఒక ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అయితే ప్రకటించారు. నర్సంపేటలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యధికంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. డిసెంబర్ 9 రుణమాఫీ అని చెప్పి రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. మోసపోతే గోసపడతామని ఆనాడే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. రెండోసారి మోసపోవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కరెంటు పోవడం, ఎరువులు దొరకకపోవడం, రైతులు బంధు మేలో వేయడం ఇదే కాంగ్రెస్ పాలనలో మార్పు అని ఎద్దేవా చేశారు. చేసిన వాటిని చెప్పుకోలేక ఓడిపోయామన్నారు. ఇక రేవంత్ రెడ్డి వచ్చాక ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా గాడిద గుడ్డు ఇచ్చిందని సెటైర్ వేశారు. నోటిఫికేషన్ లేకుండా 35,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ నమ్ముదామని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు. గ్రాడ్యుయేట్స్ ఆలోచించి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఫోటోలు మార్పింగ్ చేసిన తీన్మార్ మల్లన్న డబ్బులు సంపాదించారని, ఆయనపై 56 కేసులు ఉన్నాయని, ఇక ప్రభుత్వాన్ని గల్లాపట్టి అడిగే వారికి ఛాన్స్ ఇవ్వాలని కోరారు.